Here is the non-spoiler review of the film Tama, Telugu dubbed movie review and rating. Acted by Ayushmann Khurrana, Rashmika Mandanna, Nawazuddin Siddiqui, Paresh Rawal and other actors etc. సెకండ్ హాఫ్లో ఒక పాత సినిమా దేని సినిమా లాంటిది కానీ కాదు. ఒక హీరో క్యామియో ఉంటుంది హిందీ సినిమాలో, యాక్టర్ క్యామియో. చాలామంది గెస్ చేయకపోవచ్చు, కానీ గెస్ చేసినా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ముంజీ అనే మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్, కాకుడా అనే మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నేను ముంజీ అయితే చూశాను హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్. ఆ తర్వాత 2 వారాలకి తెలుగు వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కూడా చూశాను ఆ సినిమా. కాకుడా సినిమా చూద్దాం అనుకున్నాను, కానీ సబ్టైటిల్స్ లేవు హిందీలో ఉన్నా కూడా. ఇంకా ముంజీ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మధ్యలో మధ్యస్థంగా అంచనాలు పెట్టుకుని ఈ సినిమా చూశాను. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని మీకు వెళ్ళేలోపు రేటింగ్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్లస్ పాయింట్స్ తర్వాత రేటింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ సినిమాకి అయితే. ఇంకా స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్, మూవీ ఎలా అనిపించింది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. నా కంటెంట్ చూడండి. మిత్రమండలి తెలుసు కదా, డ్యూడ్, కే ర్యాంప్, మిరేజ్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక బేతాళి అమ్మాయి ఒక మనుషుల దగ్గరికి వస్తుంది, మన హీరో దగ్గరికి వస్తుంది మెయిన్. ఇంతకీ ఆ బేతాళి కథ ఏంటి, మనుషుల దగ్గరికి ఎందుకు వచ్చింది, మనుషులకి ప్రమాదమా కదా ఆ బేతాళి అమ్మాయి వల్ల, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నవాజుద్దీన్ గారి క్యారెక్టర్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా అనిపించిందని కనుక వస్తే, నేను మరీ ఎక్కువ తక్కువ కాకుండా మధ్యలో అంచనాలు ఎట్టుకుని వెళ్ళడం వల్ల నాకైతే చాలా బాగుంది. మరీ ఎక్కువగా పెట్టుకోమని కూడా ఏం చెప్పలేదు డైరెక్టర్ కూడా. ఆ ట్రైలర్లో టీజర్లో చూసి మనం ఎక్కువగా పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఆకాశం అంచుల దాకా ఓవర్ ద టాప్ అనేటట్టు ఉండకూడదు కదండి. నేను అలాగా ఆకాశం అంచుల దాకా ఓవర్ ద టాప్ పెట్టుకోలేదు, మినిమం మ్యాక్సిమం కింద మధ్యస్థంగా పెట్టుకున్నాను అంచనాలు. ఆ ప్రకారం నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ముందు ఈసారి అయితే ప్లస్ పాయింట్స్ తర్వాత రేటింగ్ ఇస్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి గ్రాఫిక్స్ అండ్ పరేష్ రావల్ గారి కామెడీ టైమింగ్ అండ్ ఆయుష్మాన్ ఖురానా గారి యాక్టింగ్ అండ్ కామెడీ, రష్మిక మందన్న గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఒక డిఫరెంట్ రోలు, ఇంకా మ్యూజిక్, నవాజుద్దీన్ గారి యాక్టింగ్, లాస్ట్లో నవాజుద్దీన్ అండ్ ఆయుష్మాన్ ఖురానా గారి ఫైట్స్, ఇంకా టెక్నికల్ వర్క్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ అండ్ మ్యూజిక్ అండ్ మధ్యలో కామెడీ సీన్స్ మాత్రం బాగా హైలైట్గా ఉన్నాయి. ఎక్కడ సిరాకు తెప్పించలేదు. కామెడీ సీన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. డబ్బింగ్ కూడా బాగుంది. ముఖ్యంగా అందరి డబ్బింగ్ బాగుంది. మరీ ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన్న డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దయచేసి మరీ దారుణంగా అయితే లేదు సినిమా. రివ్యూలు పట్టించుకోకండి అని అనను, కానీ మరీ ఎక్కువ తక్కువ కాకుండా మధ్యలో ఉన్నట్టు మధ్యస్థంగా అంచనాలు పెట్టుకుని వెళ్తే నచ్చుద్దని చెప్తున్నాను. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా రేటింగ్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చేస్తాను 5కి 5 రేటింగు. నెగిటివ్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది, అలాగని మరీ బోర్ కొట్టేలాగా ఉండదు. సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, కానీ కొన్ని చోట్ల రొటీన్గా అనిపిస్తుంది. అలాగని మరీ సిరాకు తెప్పించే రేంజ్లో ఉండదు. ఒక ఫస్ట్ 20 to 30 minutes కొద్దిగా రొటీన్గా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్గానే అనిపిస్తుంది సినిమా. ముఖ్యంగా సినిమాలో వచ్చేసి స్టోరీ ప్లాట్ చాలా చిన్నది. ఇంకా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఇవి పెద్ద మైనస్ అనిపించలేదు నాకు, అందుకే 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, వీడియోలో వినని వాళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ వింటారని మళ్ళీ చెప్తున్నాను. 5కి 5 రేటింగ్. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి ఇష్టం వారిది. నా ఒపీనియన్ అయితే ఇది. అంతేనండి. మూవీ ఎంతమంది చూశారు థియేటర్లో, చూసుంటే మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.